మానవ మనుగడకు మూలాధారం వ్యవసాయం. అన్నదాతలే మన దేశానికి వెన్నెముక. ప్రజలకు బుక్కెడన్నం పెట్టేందుకు రైతులు పడే శ్రమ వెలకట్టలేనిది. ఎన్నో కష్టనష్టాల కోర్చి ప్రకృతి వైపరీత్యాలు సైతం తట్టుకొని పంట పండించి ప్రజల ఆకలి తీర్చే కర్షకుల కష్టం మరువలేనిది. అలాంటి రైతన్న నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న రైతులకు సాగునీరందక వ్యవసాయం జీవితకాల కష్టంగా, మోయలేని భారంగా మారింది. బీడు భూములకు నీరు అందించేందుకు నిర్మించిన ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఇక ఆ కోవకు చెందిందే నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం ప్రాజెక్టు. 100 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కడెం ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిర్మల్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులో కడెం ఒకటి. 1949లో అప్పటి నిజాం ప్రభుత్వం పెద్దూరు గ్రామంలో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభించింది. 1949లో పనులు ప్రారంభం కాగా 1958లో పూర్తయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల వంటి ప్రాంతాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ దాదాపు 69,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. దీన్ని గోదావరి ఉత్తర కెనాల్ ప్రాజెక్టుగా కూడా పిలుస్తారు. 5.5 టీఎంసీల సామర్థ్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అప్పుడు 9 గేట్లు అమర్చారు. అయితే 1958 సంవత్సరం ఆగస్టులో వచ్చిన భారీ వరదల దాటికి ప్రాజెక్ట్ భారీగా దెబ్బతింది. 5 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు కూడా తెగిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. ప్రాజెక్ట్ ఎత్తు పెంచింది. డ్యాం సామర్థ్యాన్ని 7 టీఎంసీలకు పెంచుతూ 18 గేట్లు ఏర్పాటు చేశారు. ఇక కడెం ప్రాజెక్ట్ సామర్థ్యం పెంచుతూ ప్రభుత్వం మరమ్మతు చేపట్టినప్పటికీ ఆకస్మిక వరదలు వస్తే తట్టుకునేందుకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోతున్నారు. నిజానికి ప్రాజెక్ట్ నిర్వహణ కూడా అధికారులకు సవాల్గా మారింది. పొచ్చెర, కుంతాలతో పాటు అడవుల్లో ఉన్న చాలా వాగుల నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా నీరు వస్తూ ఉంటుంది. అయితే పైనుంచి ఎంత నీరు వస్తుందనే దానిపై ఎలాంటి అంచనాలు ఉండవు. దీంతో ప్రాజెక్టుకు ఏ సమయంలో ఎంత వరద ఉంటుందనేది అంచనా వేయడం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆకస్మిక వరద వస్తే కడెం ప్రాజెక్ట్ చిగురుటాకులా వణికిపోతుంది. ఇక 2022లో భారీ వరదల కారణంగా కడెం ప్రాజెక్ట్ ప్రధాన కట్టకు గండిపడి దిగువన ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 2 సార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడడం లేదు. సామర్థ్యానికి మించి వరద ముంచుకురావడంతో పాటు వరద నీటిని దిగువకు వదిలేందుకు ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకోకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టుకు దాదాపు 1.86 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో నీటిని కిందికి వదిలేందుకు అన్ని గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇందులో 12 గేట్లను మాత్రమే ఎత్తగలిగారు. మిగతా 6 గేట్లు సాంకేతిక సమస్యల కారణంగా మొరాయించాయి. ఎంత ప్రయత్నించినా గేట్లు తెరవలేకపోయారు. 16-18 గేట్లను తెరవడానికి అవసరమైన ఇనుపతాడు తెగిపోయిందని, వీటిని తెరవడం ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. గతేడాది జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని కడెం గ్రామం యువకులు కొందరు ప్రాజెక్ట్ వద్దకు వచ్చి అక్కడి ఇంజనీర్లతో కలిసి మాన్యువల్గా ఓ గేటును ఎత్తగలిగారు. ప్రాజెక్ట్ నిర్వహణ పునరుద్ధరణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో నిధుల కొరతతో మరమ్మతులు నిలిచిపోయి ప్రజలు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దిగువ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. గత సంవత్సరం కింద మనకు ఇది ముప్పు ప్రాంతమైనది.
అప్పటికి ఇప్పటికి పోయినగా గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటికి పట్టించుకోకుండా మళ్ళా ఈ వర్షాకాలం కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన సంది ఇప్పుడు ఏం చేయాలన్నా అని ఇప్పుడు అర్థం కాకుండా ఉన్నది. ఇప్పుడు మనకు ఈ గవర్నమెంట్ ఎంత దోసుకుందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి అలా ఇష్టమైన రాజ్యాంగంగా దోసుకున్నది. ప్రాజెక్టు గురించి ఒక్కరు కూడా వచ్చి ఇంత గిరీసి పెట్టిన వాళ్ళు లేరు, దానికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. ప్రాజెక్టు గురించి దానికి మన 3 కోట్ల రూపాయలు వచ్చినాయి అన్నాడు. ఆ 3 కోట్లు ఎక్కడ పెట్టినా దానికి గిరీసి పెట్టలే, ఇంత దాన్ని ఎవరు పట్టించుకోవాలో చూడలేదు. నీళ్ళు వస్తలేవు, మాకు ఇప్పటికి నీళ్ళు వస్తలేవు. దాన్ని 3 కోట్లు ఖతం చేసి కానీ మాకు నీళ్ళు వస్తలేవు ఇప్పటికైతే. మరి దాన్ని ఎవరన్నా గవర్నమెంట్ పట్టించుకొని మనకు నీళ్ళు ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని మేము ఉన్నాము. ఇక గతేడాది జూలై 12న ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కులు, ఈ ఏడాది జూలై 27న 3.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో కడెం స్పిల్వే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రాజెక్టును రక్షించాలంటే ఇప్పటికే ఉన్న పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు మరో 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా అదనపు స్పిల్వే నిర్మించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ సూచించింది. మొత్తంగా కడెం మోడర్నైజేషన్ పనుల కోసం 700 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఫండ్స్ కొరతతో కడెం ఆధునీకరణ పనులను పక్కన పెట్టిన ప్రభుత్వం కేవలం రిపేర్ల కోసమే 5 కోట్లు మంజూరు చేసింది. కడెం ప్రాజెక్టు మరమ్మతుకు స్వప్న కన్స్ట్రక్షన్స్ టెండర్ తీసుకోగా గతేడాది కేవలం 1 కోటి రూపాయలతో 2వ గేటు రిపేర్ చేసి చేతులు దులుపుకున్నారు. మాది ప్రాణాపూర్ గ్రామం. ఇలాంటి నీళ్ళు పట్టించుకుంటలేదు. అయినా కానీ పట్టించుకోక మరి ఏసీ పంటలు ఇదివరకు 4 ఏళ్ళ ఉంది మాకు ఇచ్చారు. ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇస్తలేడు, దీని ప్రాబ్లం ఏంది? మరి మీరు గెలిచి మీరే పట్టించుకుంటున్నారు, మీకు మీరే కూసులాడుతున్నారు. మరి ఏం మమ్మల్ని ఏ కట్ చేస్తారు? నీళ్ళు కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము ఎట్లా బతుకుడు? ఇవ్వకపోతే మేము ఎక్కడ మరి ఎక్కడ వెళ్ళిపోవడా, లేకపోతే ఏం చేసుడు, ఏం గతి అమ్మాది అని కోరుకుంటున్నాం. మరమ్మతులు లేక రోజురోజుకి ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతుంది. గేట్లు లీక్ అవడంతో నీరంతా దిగువకు వెళ్లిపోగా నీటి మట్టం తగ్గిపోతుంది. దాంతో సాగునీరు అందక ఇప్పుడు వ్యవసాయం కష్టతరంగా మారింది. ప్రాజెక్టుపై ఆధారపడ్డ కడెం, దస్తూరాబాద్, జన్నారం, లక్షేటిపేట్, దండేపల్లి, హాజీపూర్ మండలాల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 65,000 ఎకరాలకు సాగు ప్రశ్నార్థకంగా మారింది. వేసవి వరి పంటకు వేసుకున్న నాడ్లు ఎండిపోతున్నాయి. ప్రాజెక్ట్ మొత్తం నీటి సామర్థ్యం 7.603 టీఎంసీలు. ప్రస్తుత నీటి మట్టం 4 టీఎంసీలకు పడిపోయింది. కాగా ప్రాజెక్టులో కొంత నీరు ఉన్నప్పటికీ గేట్లు సరిగ్గా లేక వేసవి పంటకు నీరు అందించలేమని అధికారులు చేతులెత్తేశారు. రిపేర్ల పేరుతో అధికారులు చేపట్టిన పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ప్రాజెక్టును నమ్ముకున్న రైతుల గోస అరణ్య రోదనగా మారింది. కడెమ్ము ఆయకట్టుకు కింద ఉన్నటువంటి రైతాంగం వేసంగి వరి పంటలు వేసుకోవడం అనేటువంటిది, నార్లు పోసుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వ అధికారులు హామీ మేరకే వాళ్ళు నార్లు పోసుకున్నారు. మరి ఇవల్ల లక్షలాది ఎకరాల్లో ఉన్నటువంటి పంట ఇక్కడి నుంచి అక్కడి వరకు కోట్లాది రూపాయల పంట పండేటువంటి కడెం ఆయకట్టు కింద ఇవాళ నార్లు పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నటువంటి రైతాంగానికి ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే అది కోట్లలో నష్టం జరిగే అవకాశం ఉంది. గతంలోనే కడెం డ్యాము వరదలు వచ్చిన సందర్భంగా వాళ్ళు మొత్తం పంటలన్నీ కోతకు గురైన సందర్భంలో ఇవాళ వాళ్ళకు నష్టపరిహారం ఇస్తామని చెప్పినటువంటి అధికారులు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇవాళ మళ్ళీ ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళీ నార్లు పోసుకున్నటువంటి వాళ్ళకు మరి నీళ్లు అందుతాయా లేవనేటువంటిది అగమ్య గోచర పరిస్థితి వల్ల కడెం ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్నారు. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా
ఇవాళ ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు, నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు స్పందన లేదు. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చేస్తామని హామీలు ఇచ్చి రైతులను మభ్యపెట్టి ఓటమి పాలైంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి కడెం ప్రాజెక్ట్ సవాల్గా మారింది. గతంలో వచ్చిన వరద ఉధృతిని అదుపు చేయడంలో విఫలమై సాంకేతిక సమస్యలతో గేట్లు ఎత్తకపోవడంతో నీరు వృధా అయ్యి ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో సాగునీటిని అందించలేకపోతున్నారు అధికారులు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో కడెం ప్రాజెక్టుపై ఆధారపడిన రైతన్నలకు సాగు నరకంగా మారింది. అధికారులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి అలర్ట్ చేయకపోవడమే ఇందుకు కారణమా, లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? ఏదైతేనేం అన్ని వెరసి రైతన్న నడ్డి విరుస్తున్నాయి. అటు యంత్రాంగం స్పందించకుంటే వచ్చే వర్షాకాలంలో ప్రాజెక్టుకు పెనుముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని కడెం ప్రాజెక్ట్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.